మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 2026 అటు పరాభవనామ సంవత్సరంలో కొన్ని రోజులు 11 రోజులు, ఇటు విశ్వావసునామ సంవత్సరంలో 19 రోజులు కలిపి మొత్తంగా మీకు చెప్పాలంటే నెల ఫలితాలు చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి అని చెప్పగానే మీరు ఆశ్చర్యపోతారేమో. బట్ 1-4 వారాలు యావరేజ్ గా ఉంటూ 2వ వారం తీవ్ర వ్యతిరేకతగా ఉంది. ఒక 3వ వారం మాత్రమే మీకు చాలా బాగుంది. అదేమిటండి, పర్వాలేదన్నారు, బాగుందన్నారు, మళ్ళీ సడన్గా ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అంటే 2వ వారంలో లేనిపోని ప్రమాదాలు క్రియేట్ చేసుకోవడం. విద్యార్థులు ఈ వారంలో ఉన్నటువంటి పరీక్షల్లో గనక ఇతరుల మీద ఆధారపడిన మాస్ కాపింగ్ పాల్పడినా మీరు 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అదేమిటండి, పరీక్షా సమయం ఇలా చెప్తారు మీరు అంటే ఇతరుల మీద ఆధారపడకండి, మీ పరీక్ష మీరు రాయండి, కనీసం పాస్ అవుతారేమో. అలాగే 1వ వారంలో 4వ వారంలో ఏమైనా పరీక్షలు ఉంటే సమయపాలన, ఏకాగ్రత, కొద్దిగా పెద్దల మాట వింటూ ఉంటే ఇంకొద్దిగా బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే యావరేజ్ ఫలితాలు కదా 2 వారాలు, 1-4 వారాలు యావరేజ్ ఫలితాలు. కాబట్టి కాస్త మనం ఇక్కడ జాగ్రత్తలు వహిస్తే ఇంకొద్దిగా బెటర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం. బద్ధకం వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల, ఇతరుల కోసం ఎదురు చూడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు కూడా అంతే. ఒత్తిడి ఎక్కువ ఉండడం, పనికి మాలిన వాళ్ళ బాధ్యతలు తలకెత్తుకోవడం, ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళడం, అనవసరంగా చివాట్లు పడడం, మానసిక వేదన పడడం, ఇంట్లో సమస్యలు ఉత్పన్నమవడం, ఇవన్నీ కూడా కాస్త సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది. కాబట్టి పెందలాడలేవండి, పెందలాడే రెడీ అవ్వండి, భగవద్ ధ్యానం చేసుకోండి, వెంటనే హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ నెగిటివ్ ఫలితాలు అంటే సామాన్య ఫలితాలు పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. 2వ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం. 3వ వారంలో లాభం, అన్ని రకాల ప్రయోజనాలు, లాటరీల వల్ల కూడా లాభం. 1-4 వారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీలకి దూరంగా ఉండండి. 3వ వారంలో రాస్తున్నటువంటి పరీక్షలు ఏవైనా సరే తప్పకుండా అద్భుతమైనటువంటి బెస్ట్ ర్యాంక్. ఆ వారంలో కనుక మీరు రాసినటువంటి IELTS, GRE ఇట్లాంటి పరీక్షలు కానీ, IIT పరీక్షలు కానీ, ఇతరత్ర నీట్ పరీక్షలు, ఇంకైనా పరీక్షలు ఉంటే మాత్రం ది బెస్ట్ ర్యాంక్ ఖాయం. తప్పకుండా అద్భుతమైనటువంటి పర్సెంటేజ్, అద్భుత ర్యాంక్ పొందుకుంటారు.